ఏపీలో ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ మంత్రి హోదాలో దాదాపు 40 మంది రాష్ట్ర సర్కార్ నుంచి జీత భత్యాలు పొందుతున్నారని వెల్లడించింది. వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీఐ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనపై కమిషన్కు పలు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ సలహాదారులు నిర్దేశిత పనికి బదులుగా రాజకీయ ప్రచారంలోకి ప్రవేశిస్తున్నారని ఈసీ గుర్తించింది. అలానే ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈసీ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది. ఏపీలో ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ ప్రభుత్వ సలహాదారుల విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే మొత్తం 40 మంది పైగా సలహాదారులు ఉన్నారు. ఈ సలహాదారుల విషయానికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ, జనసేన వరుసగా ఫిర్యాదు చేయడం జరిగింది. వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు సూచనలు చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొన్ని గైడ్ లైన్స్ రావడంతో ఈ మేరకు కూడా సలహాదారులకు సంబంధించి కూడా ఖచ్చితంగా రాజకీయ ఏదైతే ప్రభుత్వ సొమ్ముతో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎన్నికల కోడ్ కిందకే వర్తిస్తా ఉంది. మంత్రులకి ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందో అదే కోడ్ సలహాదారులకు కూడా అమల్లో ఉంటుంది. ఎవరైనా సరే కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మంత్రికి కేబినెట్ ర్యాంక్ కలిగిన మంత్రులు, వీరు కూడా సలహాదారులు కూడా కేబినెట్ ర్యాంక్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ మంత్రులకి ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా వీరికి కూడా ఉంటుందని చెప్పి ఎన్నికల కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఇది తక్షణమే అమల్లోకి వస్తుండటంతో పాటు ఎవరు కూడా మీడియా సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ పెట్టవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.